హలో ఫ్రెండ్స్, మనం డైలీ లైఫ్లో చూసే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఆర్ ఏ ఆపరేటర్స్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ తీసుకోండి, లేదు ఏదైనా మైక్రోస్కోప్ తీసుకోండి, దానిలో ఉన్న టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ ఎంత ఇంపార్టెంటో ఎట్ ది సేమ్ టైం దాని సిస్టమ్ పార్ట్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ సిస్టమ్ పార్ట్స్ని ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు? మనం ప్రజెంట్ శంషాబాద్లో ఉన్న ఎవాన్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఈ సిస్టమ్ పార్ట్స్ అనేవి డిజైనింగ్ ఎలా ఉంటుంది, దాని ఫ్యాబ్రికేషన్ ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. పదండి లోపలికి వెళ్దాం. ప్రస్తుతం మనం ఎవాన్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించిన CEO శ్రీకాంత్ రెడ్డి గారితో ఉన్నాము. సార్ చెప్తారు అంటే ఎలా ఈ సిస్టమ్స్ ఎలా డెవలప్ చేస్తారు, డిజైన్ అంటే ఏంటి, ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటి, తర్వాత ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, మనం జనరల్గా చూసే సాఫ్ట్వేర్ కాకుండా ద అవుటర్ పార్ట్ అనేది ఎలా తయారవుతుంది ఏంటి అనేది ఎక్స్పర్ట్ వాయిస్లో తెలుసుకుందాం. సార్ అసలు మనం జనరల్గా ఒక డ్రోన్ చూస్తాం, డ్రోన్ ఫ్లై అవ్వడం వరకే మాకు తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్లయింగ్ మీరు ఎలాంటి వర్క్ చేస్తూ ఉంటారు? ఆ డిజైన్ అండ్ సిస్టమ్స్ని డిజైన్ చేయడం అంటే ఏంటి, తర్వాత ఫ్యాబ్రికేషన్ అంటే ఎలా ఉంటుంది, దీని గురించి క్లియర్గా చెప్పండి సార్. మీరు డ్రోన్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి ఆ డ్రోన్ గురించి ఒకసారి మాట్లాడదాం. డ్రోన్ అనేది ఒక వెహికల్, దాని మీద ఉండే పేలోడ్ టేక్స్ అ మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ వన్. సో ఆ పేలోడ్ని బట్టి డ్రోన్ని డిజైన్ చేస్తాం. ఇప్పుడు మేము ఇక్కడ A1 డిజైన్ సిస్టమ్స్లో, డిఫెన్స్ సిస్టమ్స్లో మేము చేసేది ఏంటంటే ఓవరాల్ సిస్టమ్ డిజైన్ని మెకానికల్ పరంగా ఎలా ఆప్టిమైజ్ చేస్తాము, ఎలా ఇది చేస్తామనే దాన్ని బట్టి వి వర్క్ ఆన్ ది ఓవరాల్ సిస్టమ్ డిజైన్. Any platform you take, it could be a drone, it could be an airborne platform, it could be a land-based, it could be a naval platform. Total system engineering perspective lo mechanical design of the overall system depending on the payloads that sit on that particular system and optimizing the overall mechanical weights. మా టర్మినాలజీలో స్వాప్ బడ్జెట్స్ అంటాం, సైజ్, వెయిట్ అండ్ పవర్ బడ్జెట్స్ అని. సో ఆల్ దీస్ 4 ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ క్రిటికల్ ఫర్ అ ఓవరాల్ సిస్టమ్ టు పర్ఫామ్. ఆ విధంగా మొత్తం సిస్టమ్ A1 డిఫెన్స్లో వీ ఆర్ అ కంప్లీట్లీ సెన్సర్ agnostic company where we intend to build the systems, design the overall systems based on the application. ఆ సెన్సర్స్ని మేము పార్ట్నర్స్ దగ్గర తీసుకొని ఆ సెన్సర్స్లో వచ్చే అవుట్పుట్, ఎలక్ట్రికల్ అవుట్పుట్ అవ్వచ్చు, ఆప్టికల్ అవుట్పుట్ అవ్వచ్చు, ఆ ఆప్టికల్ అవుట్పుట్ని మేము ఓవరాల్ సిస్టంలో ఎలా ఎఫిషియెంట్గా డిజైన్ చేయాలనే కాన్సెప్ట్ మీద వీ వర్క్ ఆన్ ది ఓవరాల్ సిస్టమ్ డిజైన్. అంటే ఇప్పుడు డిజైన్ చేయడం అంటే చాలామంది ఉంటారు, బట్ ఎవాన్ డిఫెన్స్ వాళ్ళ స్పెషల్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా ఒక 15 kgs ఆర్ డివైస్కి మనం ఆ డిజైన్ అనేది పట్టింది అనుకోండి, మీరు చాలా తగ్గించి చేస్తామని చెప్తున్నారు. ఐ మీన్ ఇప్పుడు దాన్ని 20 kgsకి 10 kgsకి తీసుకొస్తామని చెప్తున్నారు. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది? ఆ డిజైన్లో మీరు ఎలాంటి మార్పులు చేస్తారు? సో ఇదంతా సాఫ్ట్వేర్ బేసిస్ మీద చేస్తామండి. మొత్తం సిస్టమ్ ఆ పేలోడ్ వెయిట్ని బట్టి, పేలోడ్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి టోటల్ సిస్టమ్ డిజైన్ని మేము CFD అనాలిసిస్ చేసి, థర్మల్ అనాలిసిస్ చేసి, పేలోడ్ ఎంత చిన్నగైనా ఉండొచ్చు బట్ అది ఎంత థర్మల్ డిసిపేషన్ చేస్తుందనే దాన్ని బట్టి ఓవరాల్ సిస్టమ్ డిజైన్ ఉంటుంది. ఆ సిస్టమ్ డిజైన్లో దాన్ని కండక్షన్ కూలింగ్ చేస్తామా, ఫోర్స్డ్ ఎయిర్ కూలింగ్ చేస్తామా, అవన్నీ మేము డిజైన్లో కేటర్ చేసి ఎంత ఆప్టిమైజ్ చేయొచ్చు, సైజ్ని, వెయిట్ని ఎంత ఆప్టిమైజ్ చేయొచ్చు అనేది మా డిజైన్లో చూసి దెన్ దట్ గివ్స్ అస్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ వీ రెడ్యూస్ ఇట్ ఫ్రమ్ a 20 kg to 10 kg, 10 kg to 5 kg, or how we have to bring the overall swap budgets to an optimal level. మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక సైంటిఫిక్ ఆపరేటర్స్ని డిజైన్ చేస్తున్నారు. అంటే ఇందులో మీరు చెప్తున్న మార్పులు ఎలా చేస్తారు? దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది ఇప్పుడున్న కరెంట్ సిస్టమ్. ఈ కరెంట్ సిస్టంలో మనం ఈ సైజెస్ తగ్గించవచ్చా, ఈ స్లైడ్ పొజిషన్స్ కానీ లేకపోతే ఈ XY మూవ్మెంట్స్ కానీ మెకానికల్ డిజైన్లో ఎలా తగ్గించవచ్చు, దాని సైజెస్ని ఎలా ష్రింక్ చేయొచ్చు, అండ్ ఈ ఓవరాల్ బూమ్ ఉంది, ఆ బూమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉండాలా లేకపోతే దాన్ని ఎంత ష్రింక్ చేయొచ్చు అనేది మేము డిజైన్ చేసి
దాన్ని ఆప్టిమైజ్ చేస్తాం. సో ఇప్పుడున్న ఈ కరెంట్ సిస్టమ్ లెటర్సే అరౌండ్ 10 kgs ఉందనుకోండి, దీన్ని హౌ టు బ్రింగ్ ఇట్ టు 7.5 kgs. ఇది ఇప్పుడు లెట్సే ఒక మీటర్ ఉందనుకోండి, దాన్ని హౌ డు వి బ్రింగ్ ఇట్ టు 700 centimeters. ఆ విధంగా దట్స్ వేర్ వి వర్క్ ఆన్ ద సిస్టమ్ డిజైన్. అంటే మనకి తగ్గించడం వల్ల ఏంటి సార్ యూసేజ్, దానివల్ల తగ్గించి? ఇప్పుడు ఇట్లాంటి సిస్టమ్ ఏదైనా ఎయిర్క్రాఫ్ట్లో పెట్టాలనుకోండి, ఎయిర్క్రాఫ్ట్ సైజెస్ ఆర్ వెరీ కన్స్ట్రెయిన్డ్. సో ఇట్లాంటి సిస్టమ్స్ని 2 పెట్టచ్చు మనం. ఇఫ్ యూఆర్ కటింగ్ డౌన్ ఫ్రమ్ 1 meter to 500 centimeters, దెన్ యూ కెన్ హ్యావ్ 2 payloads on the same aircraft. So you're giving more power to the fighter aircraft when he goes into the war zone. So that is the main area that we want to work on. Let's say drone, ఇప్పుడు మీరు ఎంతో ఖర్చు పెట్టి డ్రోన్ని ఫ్లై చేస్తున్నారు, దాని ఎండ్యూరెన్స్ 1/2 hour అనుకోండి. ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ఎండ్యూరెన్స్ 1/2 hour అనుకోండి. If you are able to increase the endurance from 1/2 hour to 45 minutes, then you would have saved a lot of money. సో అదంతా, ఆ కాన్సెప్ట్స్ అన్నీ మేము మెకానికల్లో తీసుకొని ఆ స్వాప్ బడ్జెటింగ్ని ఆప్టిమైజ్ చేసి ఆ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kgs ఉన్న డ్రోన్లో మనం దాన్ని ఒక 20 kgs తీసుకురాగలిగితే, అంటే ఒక 1/2 hour ఫ్లై అయ్యేది 1 hour వరకు ఫ్లై చేసి మనం రిజల్ట్స్ తీసుకోవచ్చు అంటారా? సో మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు 1.5 hour డ్రోన్ కావాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఓన్లీ 1/2 hour ఫ్లై చేయగలరు. అట్లాంటప్పుడు మీరు 3 drones ఫ్లై చేయాలి, లేకపోతే 3 times దాని బ్యాటరీస్ మార్చాలి. బట్ ఆ మెకానికల్ డిజైన్ని ఆప్టిమైజ్ చేసి దాన్ని 1.5 hour కనుక ఫ్లై చేయగలిగితే యు ఆర్ ఏబుల్ టు డూ, యు ఆర్ ఆప్టిమైజింగ్ ఇట్ 3 times. మనం డ్రోన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఒక డ్రోన్ కాకుండా మీ సిస్టమ్ డిజైన్ అనేది ఏ రంగాల్లో మీరు చేయగలుగుతారు సార్? మా సిస్టమ్ డిజైన్, ఓవరాల్ సిస్టమ్ డిజైన్ని వీ కుడ్ డూ ఇట్ ఆన్ అ ల్యాండ్ బేస్డ్, వీ కుడ్ డూ ఇట్ ఆన్ అ నేవల్ బేస్డ్, ఆర్ వీ కుడ్ డూ ఇట్ ఆన్ అన్ ఎయిర్ బేస్డ్. ల్యాండ్ బేస్డ్ వచ్చేసరికి ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరంగా చూస్తే మల్టిపుల్ పేలోడ్స్ని ట్రక్స్లో పెట్టి మౌంటైన్స్ అక్కడ తీసుకెళ్తుంటారు. మీ సిస్టమ్ డిజైన్ని కనుక ఆప్టిమైజ్ చేసి ఉండకపోతే ఒక ట్రక్లో 2 పేలోడ్స్ పెట్టే బదులు ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఒకే ట్రక్లో 4 పేలోడ్స్ పెట్టచ్చు. దట్ మీన్స్ ద కస్టమర్ ఈజ్ కటింగ్ డౌన్ హిస్ వెహికల్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ 2 vehicles to 1 vehicle. So ఆ విధంగా, I mean, if we build on from a land perspective, then I mean you're cutting down the cost, you're optimizing the overall system design. అదే నేవల్ పరంగా చూసుకుంటే you go deep into the sea. I mean, the amount of fuel a ship needs to get into the sea to carry that amount of payload, if you're able to reduce the weight of the payload, then you're saving fuel, you're saving the size of the ship, and you're able to work on the overall swap budgets. Airborne lo నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మల్టిపుల్ పేలోడ్స్ కనుక మనము యూజర్కి ఇవ్వగలిగితే, మల్టిపుల్ పేలోడ్స్ కనుక ఆ పర్టికులర్ సిస్టంలో ఇవ్వగలిగితే యూ గివింగ్ హిమ్ మోర్ పవర్ టు ఫైట్ ఆన్ అ వార్ జోన్. ఈ ఇంజనీరింగ్ ఓన్లీ సర్వీసెస్ మోడలే కాకుండా వీఆర్ వర్కింగ్ ఆన్ అ ప్రోడక్ట్ మోడల్ విచ్ విల్ కేటర్ టు ది ఎంటైర్ సిస్టమ్. Total system ki any land-based or naval-based or an airborne system requires fixed paraphernalia on the platform. It requires power which comes with the AC/DC and DC/DC converters. Adi direct AC vastundi vaatiki, then we convert it into all of this. These are fixed things. Then there is a gimbal. If the payload has to move in azimuth and elevation, there is a gimbal. And so these are fixed things we want to design internally in the next 6 to 8 months and be ready for offering these as products. So repodana customer edanna design ichinappudu మేము సిస్టమ్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి we want to give these also as part of the system.
సో దట్ నేను మా సిస్టమ్ క్యాలిక్యులేషన్స్లో మేము మా డిసిడిసి కన్వర్టర్స్ మేము వాటిని కన్సిడర్ చేసుకోగలగాలి, మా జింబల్స్ని మేము కన్సిడర్ చేసుకోగలగాలి. లేదు కస్టమర్ వాళ్ళ డిసిడిసి కన్వర్టర్స్ ఇస్తా అంటే దెన్ వీ విల్ హ్యావ్ టు కన్సిడర్ ది వెయిట్స్ అండ్ ది పవర్ రేటింగ్స్ ఆఫ్ దేర్ systems. So we get a free hand when we offer our own standard paraphernalia subsystems that go as part of the system. సార్ ఫ్యాబ్రికేషన్ పార్ట్ అంతా ఇక్కడ చేస్తారా? ఎస్. సో ఫ్యాబ్రికేషన్ అంతా ఇప్పుడు మేము ఇక్కడ 2 హాస్ మెషిన్స్ సెటప్ చేసామండి. ఇవి 600x300x500 సైజెస్ వరకు ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేయగలము. బేసిక్లీ హాస్ మెషిన్స్ ఆర్ ది కాస్ట్లియస్ట్ మెషిన్స్ ఇన్ ది ఇండస్ట్రీ, బట్ మేము ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్బోర్న్ స్ట్రక్చర్స్కి చూస్తున్నాం కాబట్టి we went for the best. We get very good accuracies in these machines. So system design మొత్తం అయిపోయిన తర్వాత if we like that, if the customer likes that yes this is the design, then we bring the entire system here, we fabricate the overall thing, and then we take it for integration. So when somebody is working at a design level, we wanted to have a facility where our own engineers come and see, okay, what we designed is right or wrong. So that's why we have all these facilities where we are offering to the customer to come to us as a one-stop shop for design, fabrication, integration, testing, and then offer as a complete solution. సో మొత్తం యూనిట్ అంతా ఫ్యాబ్రికేట్ అయిపోయిన తర్వాత కస్టమర్ తన ప్లాట్ఫామ్ కానీ, అది డ్రోన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ సొంత జింబల్ ఉండొచ్చు, ఆర్ వాళ్ళ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ ఉండొచ్చు. ఆ ప్లాట్ఫామ్ అంతా మాకు ఇస్తే మేము ఫ్యాబ్రికేట్ చేసిన దాన్ని దాంతో ఇంటిగ్రేట్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే ఆ డ్రోన్ని కూడా మమ్మల్ని చేయమంటే we have partnerships with people where we tell them how the drone has to be done, such that drone is coming from a partner, we get the fabricated part from the fabrication house, we integrate in all these areas. This could be used for like land or naval or airborne, to get the overall system integrated and tested also. So this is a place where we intend to have all the instruments, whatever instruments are needed to test the overall system, and then test as a complete platform, and then offer as a complete solution to the customer. సార్ మీరు ఆర్గనైజేషన్ నేమ్లో ఎవాన్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టారు. అంటే పర్టికులర్గా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినవి చేస్తారా, లేదు ఏ రంగాల్లో మీ ఎక్స్పర్టైజ్ అనేది ఉంటుంది సార్? సో బేసిక్గా ఏవాన్ అంటే ఒక లార్జ్ అవుట్ రీచ్ అని, ఒక పెద్ద సముద్రం అనేది తెలిసిన విషయము. ఏవాన్ అంటే ఒక లార్జ్ అవుట్ రీచ్ ఉండాలనే దీంతో స్టార్ట్ చేశాము. ప్రస్తుతం మాకున్న ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాబట్టి ప్రస్తుతం ఆ పర్టికులర్ కస్టమర్స్తో పనిచేస్తున్నాము. బట్ మేము స్టార్ట్ చేసిన 3 monthsలో we got some medical customers asking us to see if we can optimize their sizes, optimize their mechanical that we are working on right now. So only defense and aerospace ani kaadu, but then defense, aerospace and industrial markets ki cater chese vidhanga we are building our business models. సార్ ఇప్పుడు మనం ఇక్కడ శంషాబాద్లో మీరు ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల అంటే ఇక్కడ లోకల్ జాబ్ క్రియేషన్ అనేది ఎలా ఉండొచ్చు, దీంట్లో కెరీర్ కూడా ఎట్లా ఉండొచ్చు సార్? బేసిక్గా any company growth is primarily on design if they have their main design. So we are inviting a lot of designers, mechanical designers. We are trying to create a platform where they come up and show their strength in mechanical design. In analysis, a lot of softwares have come where we are in a position to come with a mechanical software. So software paranga we are invoking a lot of people, and then if we get a turnkey job
from a customer, we would like to take that in the fabrication, in terms of integration, in terms of testing. So all in all, in the last 3 months that we have been working on, we see that we should be able to get about 150 to 200 employees in the next 1 to 1.5 year into A1. టెక్నికల్గా ఇప్పుడు మేము డిఆర్డిఓతో వర్క్ చేసినప్పుడు there is a lot of support that we get from DRDO, because initially when we design, we give it to them, we show them whether it's right or wrong. Through their experience, they give us a lot of observations, they give us a lot of improvements, and also we get a lot of support from DRDO. From government's perspective, I think Make in India, Atmanirbhar Bharat is something which will help us grow, because there's a lot of push for the Indian industries as such. So there's pretty much no import that's happening, so which is a very good sign for all the Indian industries. So we feel that the current ecosystem is actually well poised for us to take a big leap into making systems in the coming years, by using our mechanical strength, and also use the strength of sensors from the other market, from the other partners. How do we implement artificial intelligence in mechanical design? How do we implement artificial intelligence in mechanical fabrication? అనే దాని మీద one of our team members is working on. Yeah, nice sir. Thank you so much, and all the very best, sir. Thank you, sir. Thank you very much.